ఆడవారిలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు? ఓవేరియన్ రిజర్వ్ ఎలా తెలుసుకోవచ్చు? నా పేరు డాక్టర్ భార్గవరెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సుశ్రుత ఫర్టిలిటీ సెంటర్, కర్నూలు. ఆడవారిలో ఎగ్ నెంబర్ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే మనం పీరియడ్ వచ్చిన 5వ రోజు అంటే 5 రోజుల లోపల మనము ట్రాన్స్వెజనల్ స్కాన్ చేస్తాం. ట్రాన్స్వెజనల్ స్కాన్లో మనకి అండాలు క్లియర్గా కనిపిస్తాయి. అండంలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయో కూడా క్లియర్గా మనం కౌంట్ చేయొచ్చు. అలాగే అంటే కింద నుంచి చూసే స్కాన్, అలా కాకుండా మనము పొట్ట మీద అబ్డామెన్ మీద పెట్టి చూసామనుకోండి, అండాశయాలు ఎగ్స్ అంతా మనకి క్లియర్గా అసెస్ చేయలేము. సో ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేది బెస్ట్ మెథడ్ మనము ఎగ్ నెంబర్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి. అందులో మనము ఒక్కొక్క అండాశయంలో ఉన్న నెంబర్, ఎగ్స్ నెంబర్ అన్నిటిని కౌంట్ చేసి 2 అండాశయంలో ఎన్ని ఉన్నాయి అని కలిపితే వచ్చేదే ఏఎఫ్సి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్. ఈ నెంబర్ని బట్టి మనకి ఇంకా ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, తక్కువ ఉన్నాయా లేక ఎక్కువ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉంది, 5 కంటే తక్కువ ఉన్నాయి 2 అండాశయాల్లో కలిపి అంటే దాన్ని పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్క అండాశయంలో 20 కంటే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి అంటే దాన్ని పీసీఓ అంటారు. అలా కాకుండా మిడిల్లో 10 to 12 ఎగ్స్ ఉన్నాయి ఒక్కొక్క అండాశయంలో అంటే వాళ్ళకి నార్మల్ ఓవేరియన్ రిజర్వ్, అంటే ఎగ్స్ నార్మల్ ఉన్నాయి అని తెలుసుకోవచ్చు.